హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ మేము రెడీ అయ్యి బయలుదేరాం. ఎక్కడికి వెళ్తున్నామో మీ అందరికీ తెలిసిందే. సో మేమైతే కాలేజ్ తరపు నుంచి కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసాం. మేము బాటనీ స్టూడెంట్స్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ మేము వచ్చింది అంతర్గంగా. ఈ టెంపుల్ ఎక్కడుందంటే నల్లమల్ల ఫారెస్ట్ లో ఉంది. ఈ టెంపుల్ ఫారెస్ట్ లోపల ఉంది. అక్కడ టెంపుల్ చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. అక్కడ డే అండ్ నైట్ ఇద్దరు స్వాములు ఉంటారు. అంతా చెప్తున్నా కానీ అక్కడ ఏ దేవుడు ఉంటాడో చెప్పట్లేదు కదా. ఇక్కడ చూడండి టెంపుల్, అడవి లోపల టెంపుల్ ఉంది, చాలా బాగుంది. వావ్, ఇక్కడ నుంచి సీనరీ మాత్రం అదిరిపోయింది అసలు చూడండి. ఇంకా ఇక్కడ పచ్చ పచ్చని చెట్లు, చెట్ల మధ్యలో కొండలు చూడండి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ అన్ని ప్లాంట్స్ ఇక్కడ మనకి చూడడానికి అవైలబుల్ గా ఉంటది. ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగానే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ లోపలికి వెళ్తున్నామంటే కాళ్ళు కడుక్కోవాలి కదా. సో ఇక్కడ మనకి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ శివయ్యే ఉంటాడు. రెండు కొండల లోపట శివుడు, ఐ మీన్ తన ప్రతిరూపమైన లింగం. ఆ లింగం పైన గంగాజలం చూడటానికి చాలా బాగుంది. మీరు ఈ అద్భుతమైన ప్లేస్ ని విజిట్ చేశారా లేదా? ఒకవేళ చెయ్యపోతే ఇప్పుడే చేసేయండి. సో ఫైనల్ గా లోపలికైతే వెళ్ళిపోయినా అక్కడ ఫస్ట్ నాగదేవత దర్శనం అయితే చేసుకుంటాం. ఈ టెంపుల్ మెయింటెనెన్స్ మొత్తం ఇద్దరు స్వాములు చేస్తారు. ఆ స్వాములు కూడా చాలా మంచి వాళ్ళు. అక్కడ టెంపుల్ లో ప్రత్యేకత గురించి మాకు వివరంగా చెప్పారు. నాగదేవతని దర్శించుకున్న తర్వాత ఇక్కడ శివలింగానికి అయితే మేము దర్శించుకుంటున్నాము. నంది చెవులో ఏమైనా మన కోరిక ఉంటే చెప్తే ఆ కోరికని శివుడి దాకా తీసుకెళ్తుందన్నమాట. నిజమే కదా. సో నేను కూడా అలానే ఇక్కడ చెప్పాను. ఇంకా రెండు కొమ్ముల మధ్య నుంచి చూస్తే చాలా మంచిది అంటారు. మన ఏ కోరిక అయినా తీరుతుంది అని అంటారు. నేను చెప్పాను కదా ఇక్కడ ఒక రెండు కొండలు, రెండు కొండల మధ్యలో శివుడు, ఆ శివుడు పైన గంగాజలం పడుతుందని. అది ఇక్కడ చూసేయండి. నాకు నిజంగానే ఈ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. మీరెవరైనా విజిట్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి. ఇంకా అక్కడ వాటర్ తీసుకొని నేను తాగాను కూడా. చాలా స్వీట్‌గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ముడుపులు కూడా కట్టారు. టెంపుల్‌కి వెళ్ళాక బొట్టు పెట్టుకోకపోవడం మంచిది కాదు కదా. సో అలా నేను పెట్టేసుకున్నా. ఇప్పుడు అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయినాక ఈ ఇద్దరు ఆఫీసర్స్ మాకు హెల్ప్ చేశారు. ఇక్కడ మెట్లు అయితే మొత్తం ఇర్రెగ్యులర్ షేప్ లో అయితే ఉన్నాయి. అతి కష్టంగా పైకి ఎక్కి ఈ వీడియో నేను తీసుకున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఫోటోషూట్ తీస్తున్నారు. ఇక్కడ ఈ కొండ పైన చాలా నేమ్స్ అయితే రాసుకున్నారు. ఇంకా వాళ్ళకి సరే ఇద్దరు స్వాములు ఉంటారని చెప్పినా కదా, వాళ్ళు వండుకోవడానికి ఉండడానికి ఒక ప్లేస్ ఉండాలి కదా. సో ఇక్కడ పైనే వండుకోవడానికి ఆ కట్టెల పొయ్యి పెట్టుకున్నారు. సో ఈ లింగం పైన శివుని ఆర్ట్ అయితే ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ మా ఫోటో సెక్షన్ అయితే అవుతుంది. సో మేము ఇక్కడ దిగిన ఫోటో అయితే వేటు న్యూస్ కి కూడా వచ్చింది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, పాలమూరు యూనివర్సిటీ అని. ఇక్కడైతే దిగేటప్పుడు బాగానే దిగారు కానీ ఇప్పుడు ఎక్కేటప్పుడు ఒక్కొక్కరు కష్టాలు చూడండి. అసలు కింద మీద పడుకుంటే ఎట్లా ఎక్కేశారు. ఇంకా చాలా ఆకలిస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేస్ లో మేము ఆపాము. ఆ ప్లేస్ ఏదో కాదు, అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఉంది. ఇంకా ఇక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయి. సో మేము నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళాం. అదేనండి మల్లెల తీర్థం. చూసేయండి. ఇప్పుడైతే మేము మల్లెల తీర్థం వచ్చాము. ఇక్కడ కూడా ప్లేస్ చాలా బాగుంది. ఇంకెందుకు పట్టుకున్నామంటే ఏమైనా వస్తే మా కొడదామని చెప్పేసి. అక్కడ ప్లేస్ కూడా బాగుంది, సిట్టింగ్ ప్లేస్ చూడండి చాలా బాగుంది. మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్. ఓకే ఇప్పుడు వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేద్దాం. చేద్దాం. ఇక్కడ స్విమ్మింగ్ చేయొద్దంట. అక్కడ సైడ్ తీస్తారా, ఇక్కడ సైడ్ తీస్తారా? స్విమ్మింగ్ చేయొద్దని. నో స్విమ్మింగ్ గైస్.
సో ఫైనల్లీ వి రీచ్డ్ వాటర్ ఫాల్స్. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. నిజం చెప్పండి, ఎవరికి ఇష్టం ఉండదు వాటర్ ఫాల్స్ అంటే? అందరికీ ఇష్టం, చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా అసలు ఎట్లుంటదని చెప్పేసి. సో ఇక్కడైతే కొన్ని హెచ్చరికలు అయితే పెట్టారు. మా ఫ్రెండ్ చూడండి, మా ఇద్దరి పేర్లు రాస్తుంది, ఏదో గీస్తుంది. ఫుల్ నేమ్ రాస్తే టైం పడుతుందని చెప్పేసి ఓన్లీ స్టార్టింగ్ లెటర్స్ అయితే మేము అక్కడ రాసాము. చాలా నచ్చింది గైస్, చూడండి అసలు వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి. ఫాల్సే కాదు, చూడండి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. వావ్, బుజ్జి గణపయ్య. నాకు ఇక్కడ ఈ అమ్మవారు ఎవరో నాకు తెలియదు. సో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా శివలింగం అయితే ఉంది, ఇంకా దుర్గామాత అనుకుంటా ఆమె కూడా ఉంది. అందరూ మీ కోరికలు కోరుకోండి. ఫైనల్ గా మేము అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం అక్కడ టెంపుల్ దగ్గర. సో ఇప్పుడు మేము అయితే అటు side ఉంది తడవడానికి temple. వెళ్తున్నాం. లెట్స్ చిల్ ఎంజాయ్. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు తడుద్దామని చెప్పేసి. వచ్చి కెమెరామెన్ నువ్వు కూడా తడిచేసేయి. నన్ను కెమెరామెన్ చేసేసింది ఫ్రెండ్స్. మేమైతే ఈ ట్రిప్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ బాగా తడిచి ఆడుకొని ఇప్పుడు మేము రిటర్న్ అయితే కాలేజ్ కి వెళ్ళిపోతున్నాం. సో నాకైతే ఈ వాటర్ ఫాల్స్ నుంచి వెళ్ళాలనే లేదు, కానీ వెళ్ళాలి, లేట్ అవుతుందని చెప్పేసి వెళ్తున్నా. ఇక్కడ నా ఫ్రెండ్ అయితే సిక్ అయింది, అందుకే ఆమెకి ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను తనని ఎత్తుకొని ఇలా తీసుకొచ్చా. ఇంకా జ్యోతి ఊకుంటదా, ఆమెనే ఎత్తుకుంటావా, నన్ను కూడా ఎత్తుకో అనేసరికి ఇంకా కాదనక మళ్ళీ ఫీల్ అవుతది ఎందుకు అని చెప్పేసి తనని కూడా ఎత్తుకొని వచ్చేసా. నాకైతే చాలా బరువైతుంది. అమ్మయ్య, ఫైనల్ గా స్టెప్స్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి. చాలా అలసిపోయినా. అంతా చెప్పాను కానీ అసలు ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేశారో చెప్పలేదు కదా. సో చపాతీ అండ్ టమాటో కర్రీ అయితే మేము చేసాం గర్ల్స్. ఇంకా మా క్లాస్ బాయ్స్ ఏమో ఉప్మా, పులిహోర చేశారు. నిజం చెప్పండి, అబ్బాయిల చేతి వంట చాలా అద్భుతంగా ఉంటుంది కదా. సో మా వాళ్ళు ఇంకా ఎవ్వరూ రాలేదని చెప్పేసి నేను ఇక్కడ ఒక రీల్ చేసా. నేను చేసిన రీల్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పటి వరకు మేము ఒక 2-3 ప్లేసెస్ అయితే చూసాం. ఇప్పుడు మేము ఇంకా హాస్టల్కి వెళ్తున్నాం. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? బాయ్.